అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అపరాధులు. రచయిత జీడిగుంట నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, పక్క పోర్షన్లో నుండి ఎవరో దెబ్బలాడుకుంటూ ఉన్నట్టుగా అనిపించి లైట్ వేసి చూశాడు శ్రీకాంత్. టైం 12 అయ్యింది. అతనికి ఒకసారి నిద్రలోంచి మెలకువ వచ్చిందంటే మళ్ళీ నిద్ర మీదకు రాదు. పక్కనే భార్య శ్రావణి ప్రశాంతంగా నిద్రపోతోంది. తన పక్క క్వార్టర్ రామారావుదే. అరుపులు అక్కడ నుండే వస్తున్నాయి. అయినా నిద్ర ఎలాగూ చెడింది. శ్రావణిని లేపి అసలు విషయమేమిటో కనుక్కుంటే కానీ అతని మనసుకు ప్రశాంతత కలిగేటట్టుగా లేదు. ఆమె జబ్బ మీద శుతిమెత్తగా చరిచి, ఇదిగో నిన్నే, ఒకసారి లే, పక్కింట్లో ఏమిటి ఆ గొడవ? వాళ్లకు గొడవ పెట్టుకోవటానికి ముహూర్తం ఈ అర్ధరాత్రుల్లే దొరికిందా? నుదుటకు పట్టిన చెమటను తుడుచుకుంటూ అడిగాడు. అబ్బా, ఏమిటండి బాబు, బంగారం లాంటి నిద్ర పాడు చేశారు. వాళ్ళ గొడవ ఎప్పుడూ ఉండేదే. మీకు ఈరోజు వినపడినట్టుంది. నేను రోజు అనుభవిస్తున్నాను. అత్తగారు కోడల్ని ఏదో కారణం పెట్టుకొని నానా హింసలు పెడుతోందట. ఆ అమ్మాయి మొగుడు కూడా తక్కువేమీ కాదు. అంతకు రెట్టింపు బాధలు పెడతాడట. పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తోంది. పగవాళ్లకు కూడా అటువంటి సమస్యలు రాకూడదు. ఇప్పుడు మనమిద్దరం ఆ ముచ్చట్లు గురించి చెప్పుకుంటూ ఉంటే ఇక వాళ్ళ గొడవ మానేసి గోడ దగ్గర చెవులు పెట్టుకొని మన మాటలు వింటారు. పొద్దున్నే లేస్తే మొహాలు చూసుకోవాలి. వాళ్ళ విషయాలు రేపు మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతాను. ఏదైనా నిద్రమాత్ర వేసుకొని పడుకోండి. నాకు మధ్యలో మెలకువ వచ్చిందంటే తలనొప్పితో తల పగిలిపోతుంది. ముందు ఆ పెద్ద లైట్ ఆపండి, భరించలేకపోతున్నాను అంటూ అటువైపు తిరిగి పడుకుంది శ్రావణి. భార్య కొద్దిగా చెప్పి అసలు విషయాన్ని దాటేయడంతో ఎందుకో అతనికి సరిపెట్టుకోబుద్ధి కాలేదు. నిద్ర రాకపోయినా ఏదో ఆఫీస్ ఫైళ్ళు చూస్తూ గడిపేస్తాడే తప్ప నిద్ర మాత్రల జోలికి పోడు శ్రీకాంత్. ఇక లైట్ ఆపేశాక చేసేదేముంది? ఆ రాత్రి పొడికళ్ళతోనే గడిపాడు. శ్రీకాంత్, రామారావు ఒకే సంస్థలో వేరువేరు క్యాడర్లో పనిచేస్తున్నారు. కొత్తగా క్వార్టర్లు నిర్మాణం జరుగుతూ ఉండటం వల్ల కేడర్లతో సంబంధం లేకుండా యాజమాన్యం ఉన్న వాటితోనే సరిపెట్టేస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఇంచుమించుగా ఒకేసారి, అది కూడా పక్కపక్క క్వార్టర్లు దొరికాయి. శ్రావణి ఆ రోజు పాలు పొంగించుకునే కార్యక్రమం పెట్టుకుంది. పక్క వాళ్లను పిలవకపోతే బాగుండదని చెప్పి వెళ్ళి పిలిచి వచ్చింది. ఇంట్లో ఎవరో చాలామంది కనిపిస్తున్నారు. విషయం చెప్పి ప్రసాదం తీసుకెళ్ళమని ఆడవారికి చెప్పి వచ్చింది. ఆ రోజు కార్యక్రమానికి పెద్దావిడ ఒకతే వచ్చింది. పూజ మధ్యలోనే, మీది ఏ ఊరు? ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? మీ కులం ఏమిటి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. పోనీలేండి, ఈ అడవిలో నాకు కాలక్షేపానికి ఎవరు దొరుకుతారని భయపడ్డాను. అదృష్టవశాత్తు మీరు వచ్చారు. మా కోడలు ఉంది కానీ ముచ్చుమొహం, ఎవరితోనూ మాట్లాడదు, ముంగిలా కూర్చుంటుంది అంటూ ఏమాత్రం సంస్కారం లేకుండా ఇంకా శ్రావణితో పూర్తిగా పరిచయం కాకముందే కోడలి మీద అస్త్రాలు సంధించింది. శ్రీకాంత్ అటువైపు రావడంతో మళ్ళీ వస్తాను అంటూ మెల్లగా జారుకుంది. శ్రావణికి అర్థమైనది ఏమిటంటే ఆవిడ కోడలు ఆ ఇంట్లో ఏమాత్రం సుఖపడటం లేదని. ఆ క్షణం నుండి ఆమెకు పక్కింటావిడ కోడల్ని కలుసుకోవాలి అన్న కోరిక బలీయంగా కలిగింది. 2 రోజుల తర్వాత అనుకుంటా ఆమె శ్రీకాంత్ వాళ్ళ పోర్షన్ వైపు వచ్చి అటూ ఇటూ పరికించి చూస్తూ మెల్లగా లోపలికి తొంగి చూసింది. అంతకుముందు పాలు పొంగించేటప్పుడు పిలవడానికి వెళ్ళినప్పుడు శ్రావణి ఒకసారి ఆమెను చూసి ఉండటంతో గుర్తుపట్టి, రండి రండి లోపలికి, మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఇంట్లో నేను ఒక్కతినే ఉన్నాను అంటూ స్వాగతం పలికింది. ఇంట్లో మగవారు లేరని తెలిసాక ఆమె గుండెలు తేలికపడి ఒక్కసారి హాయిగా ఊపిరి తీసుకుంది. షోకేస్లో నీటుగా అమర్చిన తెలుగు నవలలు చూడగానే ఆమెకు ప్రాణం లేచొచ్చింది. నాకు కూడా పుస్తకాలంటే పిచ్చి. మా ఊర్లో ఉన్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివానో. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి పడ్డాక నా అభిరుచులన్నీ అటకెక్కాయి. అన్నట్టు నా పేరు చెప్పకుండానే, మిమ్మల్ని పరిచయం చేసుకోకుండానే మాట్లాడేస్తున్నాను. మా పుట్టింట్లో ముద్దు పేర్లు ఎన్ని ఉన్నా
అసలు పేరు స్వాతి. మా అత్తగారు పక్కనే ఉన్న వాళ్ళ చెల్లెలు గారింటికి వెళ్ళారు. ఏ క్షణంలోనైనా వచ్చేయవచ్చు. మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కలుస్తాను, ఏమీ అనుకోకండే అంటూ పరుగులాంటి నడకతో అక్కడ నుండి మాయమయ్యింది. ఆ తర్వాత వారం రోజుల వరకు స్వాతి జాడలేదు. ఆమె అత్తగారి కంట్రోల్లో కనుసన్నల్లో భయం భయంగా మెలుగుతోందని శ్రావణికి ప్రస్ఫుటమయ్యింది. తనకు కథలు రాసే అలవాటు ఉండటం, భర్త ఇంతకుముందు కంపెనీలో పనిచేసినప్పుడు, తను క్లబ్ మహిళా మండలి సెక్రటరీగా పనిచేసినప్పుడు తోటి ఆడవారి సమస్యలను గురించి చర్చించి వాటికి పరిష్కార మార్గాలు చూపడంలో చొరవ వహించడం లాంటి అనుభవాలు ఆమెకు ఎన్నో ఎదురయ్యాయి. ఎలాగైనా స్వాతి గురించి తెలుసుకొని ఆమెకు ఏదో ఒక విధంగా ఉపయోగపడి ఆమె జీవితంలో మార్పు తేవాలన్న పట్టుదల శ్రావణిలో పెరుగుతూ వచ్చింది. 4 రోజులు శ్రీకాంత్ ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్లడంతో శ్రావణి స్వాతి అత్తగారు లేని సమయం చూసి ఇంటికి రప్పించుకుంది. ఏం పర్వాలేదు, మీ సమస్య నాతో చెప్పుకోండి. రోజు రాత్రిపూట మీ మీద మీ అత్తగారు మీ భర్త చేసే అఘాయిత్యాలు వినకూడదనుకుంటూనే మా చెవిన పడుతూనే ఉన్నాయి. నేను మీలో ఎంతో కొంత ధైర్యం నింపాలని అనిపిస్తోంది. నేను మీ అక్కగారిని అనుకొని మీ బాధలను నాతో పంచుకోండి. మీకు నేను ఎటువంటి పరిస్థితులలోనూ సమస్యలు తెచ్చిపెట్టను అని హామీనిస్తున్నాను అంటూ స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నొక్కింది. శ్రావణి పలికిన ధైర్య వచనాలకు ఆ కొద్ది క్షణాల్లోనే ఆమె పైన స్వాతికి గౌరవం రెట్టింపయింది. ఆ రోజు మీరు పాలు పొంగించినప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆతృతపడ్డాను. కానీ మా అత్తగారికి నేను ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. తన గురించి అన్ని విషయాలు ఇరుగు పొరుగుతో చెప్పుకుంటానని కట్టడి చేసింది. పెళ్ళై 6 ఏళ్లైనా ఇంకా పిల్లలు పుట్టలేదంటూ అబాండాలు వేస్తోంది. కానీ తన కొడుకులో లోపం ఉందన్న విషయం మాత్రం తెలుసుకోదు. నాకు అంతా క్లియర్గా ఉందని డాక్టర్ల రిపోర్టులు వస్తే తల్లి కొడుకులిద్దరూ వాటిని చింపి మంటల్లో పారేశారు. ఈ సమస్య ఇలా ఉంటే బీద కుటుంబం నుండి పిల్లను తెచ్చుకున్నాం, కొడుకు అచ్చటా ముచ్చటా తీరడం లేదని నా మీద లేనిపోని కథలన్నీ సృష్టించి ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు. నేనంటే వాళ్లకు ప్రతి విషయంలోనూ తీవ్రమైన అసంతృప్తి. ప్రతి క్షణం సాధింపే. రాత్రి నిద్రపోయింది లేదు. కావాలని ఆ సమయంలోనే దెబ్బలాట వేసుకునేవాళ్ళు. మా వాళ్లకు ఫోన్ చేయడానికి లేదు. వాళ్ళు ఈ గడప తొక్కడానికి లేదు. నా ప్రతి కదలిక గమనిస్తూనే ఉంటారు. ఆయనకు కూడా నా మీద ఇసుమంత ప్రేమ లేదు. తల్లి చెప్పిందే వింటాడు. పలాయనవాదం. అతని తమ్ముళ్ళు అంతే. ఆ ఇంట్లో ఎవరికీ నా మీద సానుభూతి లేదు. ప్రతిరోజు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నాను. ఎంతో కాలం నుండి అంతర్లీనంగా ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న వ్యధ శ్రావణి సమక్షంలో బయటపడింది. కొద్దిసేపు చెప్పడం ఆపి మౌనంగా తలదించుకుంది. ఆమె పెదవులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి. కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి చెలించిపోయింది శ్రావణి. ఇదేమిటి స్వాతిగారు, మీరు బాగా చదువుకున్నారని విన్నాను. ఇప్పుడు చట్టాలన్నీ స్త్రీల వైపే ఉన్నాయి. వాళ్ళు అలా టార్చర్ పెడుతూ ఉంటే మీరు ప్రతిఘటించాల్సింది పోయి బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు. అది చాలు వాళ్ళు ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరో అడుగు ముందుకెయ్యండి అంది శ్రావణి. ఆమె ముఖంలో రియాక్షన్ కనిపిస్తోంది. ఒక్క నిమిషం స్వాతిగారు, కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఈలోపు ఏం చేసి ఈ సమస్యల నుండి బయటపడగలరో ఒక తరుణోపాయం ఆలోచిద్దామంటూ టేబుల్ మీద ఫ్లాస్కులోంచి 2 కప్పుల్లో కాఫీ పోసి తీసుకొచ్చింది. లేదు శ్రావణి గారు, అలాంటి పరిస్థితి లేదు. మా పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఎదిరించి వాళ్ళ పంచన చేరే అవకాశం లేదు. మీరు చెప్పినట్టు నా విషయంలో చట్టాలు నాకు ఉపయోగపడతాయన్న నమ్మకం ఏ కోశానా లేదు. వాళ్ళ బలం ముందు నేను ఎప్పటికీ అబలనే అనిపిస్తోంది అంది స్వాతి. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. దూరం నుండి అత్తగారు వస్తున్న అలికిడి వినబడింది. క్షణాల్లో ఆవిడ రావడం, స్వాతిని శ్రావణి ఇంట్లో చూడగానే ఆమె అహంకారం భల్లున బద్దలయ్యింది. అత్తగారిని చూడగానే స్వాతి క్షణకాలం శిలాప్రతిమలా అయిపోయింది. ఆ వెనువెంటనే
గుండెల్లో ప్రకంపనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి 11 దాటింది. మళ్ళీ స్వాతి ఇంట్లో భూకంపం మొదలయ్యింది. ఆ రోజు ఉదయం అత్తగారు ఒక రకంగా స్వాతిని దాదాపు ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం తను కల్లారా చూసింది. దాని పర్యవసానమే ఈ తీవ్రత. చెప్పుకోవడానికి పక్కనే శ్రావణి ఉందనే ధైర్యంతో స్వాతి రోజులు బలవంతంగా నెట్టుకొస్తోంది. 15 ఏళ్ల తర్వాత విషయం. ఆ రోజు శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కంపెనీలో ఇంటర్వ్యూలు అవుతున్నాయి. ఆశ్చర్యంగా ఆ రోజు రామారావును అక్కడ చూశాడు. మొదట్లో గుర్తుపట్టడం కష్టమైనా అతని ఫైళ్ళు అవి చూశాక అతనే అని నిర్ధారించుకొని అతనికి అక్కడ అవకాశం వచ్చేటట్టు చేశాడు. ఆ తర్వాత బోర్డు రూంలో అతన్ని కలిసి పాత స్మృతులు చెప్పుకున్నారు. వాళ్ళ సంభాషణల్లో కుటుంబ విషయాలు ఏమీ రాలేదు. మరో 10 రోజుల్లో రామారావుకు అదే కాలనీలో క్వార్టర్ దొరికింది. శ్రావణికి రామారావును గురించి గుర్తు చేసి ఇప్పుడు అతను తమ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, వాళ్ళ దంపతులు రేపు ఆదివారం మన ఇంటికి భోజనానికి వస్తున్నారని చూచాయగా భార్యకు చెప్పడంతో ఆమె మొహంలో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో రోజులకు స్వాతిని చూడబోతున్నందుకు వెనువెంటనే ఆమెలో అవ్యక్తమైన ఆవేదన ముంచుకొచ్చింది. శ్రీకాంత్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేయడంతో తను ఆ తర్వాత కాలంలో సమస్యల వలయంలో పూర్తిగా కూరుకుపోయి విలవిలలాడుతున్న స్వాతిని అగాధంలోకి నెట్టేసి ఆమె ఏమయ్యిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఆమెను చూడటానికి సిగ్గుగా అనిపిస్తోంది. పాపం, తనకు తోడుంటానని ఆనాడు ఎన్నో ధైర్యవచనాలు చెప్పింది. ఆమె జీవితంలో వెలుగులు కురిపిస్తానని మాటిచ్చింది. కానీ అనుకోకుండా అక్కడ నుండి భర్తకు ఉద్యోగం మారడంతో ఆ క్వార్టర్, ఆ ఊరు శాశ్వతంగా వదిలేయాల్సి వచ్చింది. శ్రావణికి రామారావు వాళ్ళ విషయం చెప్పిన దగ్గర నుండి మనసులో లేదు. అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. వీరు శ్రీకాంత్ గారి భార్య. ఇంతకుముందు శ్రీకాంత్ గారు నేను ఒకే కంపెనీలో పనిచేస్తూ పక్కపక్క క్వార్టర్లలో ఉండేవారం. ఈమె నా భార్య మాధవి అంటూ పరిచయం చేస్తుంటే అప్పుడు పరిశీలనగా చూసింది శ్రావణి. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. ఆమె ఖచ్చితంగా స్వాతి కాదు. మరి స్వాతి ఏమయ్యింది? ఈవిడను రెండో పెళ్లి చేసుకున్నాడా? అంతుపట్టని విషయం మాటల మధ్యలో రామారావు చెప్పాడు. తన మొదటి భార్య 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిందని అలా చెప్తూ ఉంటే అతని మొహంలోకి కించిత్తు బాధ కూడా రాలేదు, కనిపించలేదు. క్యాజువల్గా చెప్పినట్టుంది. శ్రావణి అన్యమనస్కంగా ఉండిపోయింది. లోపల నుండి ఆవేదన తన్నుకొస్తోంది. రామారావు చెప్పేది ఆమెకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఖచ్చితంగా స్వాతి ఆత్మహత్య చేసుకొని ఉంటుంది. ఆమెను అలా చేసుకునేలా ఆ కుటుంబం ప్రేరేపించి ఉంటుంది. ఎందుకో మాధవితో మనసు విప్పి మాట్లాడాలి అనిపించలేదు. స్వాతిని చూసి ఉండకపోవడంతో శ్రీకాంత్కు మాధవిని చూడగానే ఎటువంటి అనుమానం రాలేదు. నువ్వు ఊహించింది నిజమేనోయ్. నువ్వు చెప్పాక నేను పాత కంపెనీలోని కొలీగ్కు ఫోన్ చేసి కనుక్కున్నాను. మనం అక్కడ నుండి వెళ్ళిన 4-5 రోజులకే రామారావు పెళ్ళాం ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందట. వాళ్ళ మీదకు రానియకుండా మేనేజ్ చేసుకున్నారట అన్నాడు శ్రీకాంత్ బాధగా మొహం పెడుతూ. చూశారా రామారావు ఎంత పని చేశాడో? ఒక రకంగా ఆ కుటుంబం స్వాతిని హత్య చేసినట్టే లెక్క. ఇప్పుడు మాధవికి కూడా పిల్లలు పుట్టలేదు అంటే ఖచ్చితంగా అది రామారావులోని లోపమే అని అర్థమవుతోంది కదా. కానీ ఆ నెపం స్వాతి మీద వేసి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి ఆమెను చావుకు ఉసిగొలిపారు. సాధ్యమైనంత వరకు మనం ఆ రామారావుకు దూరంగా ఉండటం మంచిది. అతనంటే నాకు మొదటి నుండి సదభిప్రాయం లేదు. స్వాతి చనిపోవడం ఒక పీడకల అని సరిపెట్టుకుంటాను అంది నిర్లిప్తతగా. కానీ ఒక రచయిత్రిగా తనకంటూ ఎన్నో అభ్యుదయ భావాలు ఉన్నాయని, స్త్రీ ఉద్ధరణకు కంకణం కట్టుకుంటానని చెప్పి పాపం ఆ పిచ్చి పిల్లకు తన జీవితం మీద ఎన్నో ఆశలు కల్పించి చివరకు ఆమెను గాఢాంధకారంలో వదిలేసి తన స్వార్థం చూసుకొని మొగుడు వెంట వెళ్ళిపోయి ఇన్నాళ్ల వరకు ఆమె ఏమైపోయిందో కూడా కలలో కూడా ఊహకు తెచ్చుకొని తన కుత్సిత బుద్ధి వల్ల తను కూడా నైతికంగా
రామారావు కుటుంబంతో పాటు స్వాతి ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమే అని శ్రావణికి తప్ప ఎవరికీ తెలియడానికి అవకాశం లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.